హలో అండి. హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బావున్నాము. ఈరోజైతే గనక ఒక ఫంక్షన్‌కి వెళ్తున్నాము. సో, విజయవాడ నుంచి మేము గంగనగూడెం అనేది వెళ్తున్నాము. యాక్చువల్లీ ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడు నేను ఎక్కువ వ్లాగ్స్ అనేవి తీస్తూ ఉంటాను. డైలీ అయితే వ్లాగ్స్ ఏమి చేయను కదా! సో, ఫంక్షన్‌లో అయితే గనక మా చుట్టాలని, వీళ్ళు మా ఊరు ఇవన్నీ చూపించొచ్చన్న ఉద్దేశంతో సో, వ్లాగ్ అనేది షూట్ చేస్తున్నాననమాట. మార్నింగ్ ఇంక మేము రెడీ అయిపోయి వెళ్ళిపోయాం. ఆ రోజు సండే అనమాట. సో, ఇలాగా గంగనగూడెంలో కళ్యాణ మండపంలో చేశారు. సో, ఇంతకీ ఏం ఫంక్షను? ఎవరు ఎవరి ఫంక్షన్ ఏంటి? ఇవన్నీ మనం మాట్లాడుకుందాము. సో, ప్రెజెంట్ అయితే ఫంక్షన్‌కొచ్చేసాము. యాక్చువల్లీ ఇక్కడ కనిపిస్తున్న పాప ఉంది గదా! సో, మా తాతయ్యకి కజిన్ వాళ్ళ మనవరాలు. సో, మా తాతయ్యకి నేనెలా మనవరాలో, వాళ్ళ తాతయ్య, మా తాతయ్య అన్నదమ్ములవుతారు. సో, అలా అనమాట. అది రిలేషను. సో, అందుకోసమని చెప్పి మేము కూడా వచ్చేసామనమాట పిల్లల్ని తీసుకొని. ఏంటి అంటే ఎప్పుడు కలవకపోయినా ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడు అందరిని కలుస్తూ ఉంటాం కాబట్టి నాకు కూడా ఇష్టం. మాక్సిమం ఏ ఫంక్షన్ అయినా మిస్ కాకుండా వెళ్దాం అనుకుంటాను. సో, ఇంక విజయవాడ వచ్చిన తర్వాత ఇంకా అందరూ పిలవటము, వెళ్ళటము ఇవన్నీ జరుగుతూ ఉంటున్నాయి. సో, చాలా బావుంది ఇలా అందరిని కలవటం అనేది. అండ్ యాహ్! ఇక్కడ ఏంటి అంటే మేమెళ్ళిన తర్వాత మేము కొంచెం త్వరగానే వెళ్ళాము. అండ్ వెళ్ళింగానే ఇంక ఇలా వ్లాగ్ అనేది నేను షూట్ చేస్తూ ఉంటాను. సో, అందుకని మొత్తం అంతా వీడియో అంతా తీస్తూ ఉన్నాం. మా తాతయ్య వాళ్ళ కజిన్‌కి ముగ్గురు మగపిల్లలు. అందులో మూడో ఆయన ఇక్కడ చూస్తున్నారు గదా! వాళ్ళ పాపదనమాట ఈ హాఫ్ సారీ ఫంక్షన్. ముగ్గురు అన్నదమ్ములు అలా పట్టుకుని, ఆ పాపను అలా తీసుకురావడం ఎంత బావుందో కదా! నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. రిలేషన్‌షిప్ అనేది ఇలాంటి టైమ్స్‌లో మనకి చాలా అవసరమండి. ఏ ఈవెంట్ అయినా కూడా డెకరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ స్టేజ్ మీదే లైక్ మనం ఉంటాము. అలాగే స్టేజ్ అంతా అందంగా కనపడటానికి ఫోటోస్‌లో అయినా బాగా రావాలన్నా కూడా డెకరేషన్ చాలా ఇంపార్టెంట్. సో, ఇక్కడైతే గనక డెకరేషన్ నాకు చాలా బాగా నచ్చింది. సో, ఈ డెకరేషన్ చేసిన వాళ్ళకి కూడా మా రిలేటివ్సే అనమాట. వేదు ఈవెంట్స్ అని. చాలా చేస్తారు. అండ్ నేచురల్ ఫ్లవర్స్‌తో అసలు ఆ స్టేజ్ అంత అందంగా ఉంది అంటే మెయిన్ డెకరేషనే అనమాట. వీళ్ళైతే గనక వేదు ఈవెంట్స్ వాళ్ళు ఏ ఈవెంట్ అయినా కూడా చేస్తూ ఉంటారు. ఫ్లవర్ డెకరేషన్ కావచ్చు, బెలూన్ డెకరేషన్, కోఆపరేటివ్ ఈవెంట్స్, సంగీత్, మెహందీ, ఫోటోగ్రఫీ కావచ్చు, లైటింగ్ అయినా సరే, స్పెషల్ ఎంట్రీస్, మిస్ట్ ఇలా ఏదైనా కూడా సో, అన్నీ వాళ్ళే చూసుకుంటారనమాట. మీకు ఈవెంట్స్ ఏమన్నా ఉంటే గనక వేదు ఈవెంట్స్‌ని కాంటాక్ట్ అవ్వండి. డీటెయిల్స్ అనేవి నేను స్క్రీన్ మీద ఇచ్చేసాను. సో, పాప వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య అండ్ నెక్స్ట్ ఇంకా బాబాయి, పిన్ని, పెదనాన్న, పెద్దమ్మ వీళ్ళంతా అలాగా ఫంక్షన్ జరిగేటప్పుడు ఆ డయాస్ మీద ఆళ్ళందరూ ఉంటే చాలా బావుంది ఫ్యామిలీ మొత్తం అలాగా కళకళలాడుతూ చూడటానికి చాలా అనిపించింది నాకైతే గనక. ముగ్గురు అన్నదమ్ములు పక్క పక్కన ఉన్నారు. అటేమో తోటికోడళ్ళు అందరూ కలిసున్నారు కదా! సో, అది మొత్తం ఫ్యామిలీ పిక్ అలా చూడగానే చాలా బావుంది. అదృష్టం గూడా ఉండాలండి. అలా అందరూ స్టేజ్ మీద కనబడి కొంతమందికి ఏంటి అంటే నేను చెప్పిన ముగ్గురు అన్నదమ్ముల్లో ఒకళ్ళు సింగపూర్‌లో ఉంటారు. ఆ టైంకి కూడా అలా వచ్చి అందరూ అలా స్టేజ్ మీద అలా ఉండటం అదంతా చాలా గ్రేట్ నిజంగా. ఈ రోజుల్లో రిలేషన్‌షిప్స్ ఎలా ఉంటున్నాయి? చుట్టాలు గావచ్చు, దగ్గరోళ్ళు, రక్త సంబంధం అలా కలిసి ఉండరు గదా! వాళ్ళు అలా కలిసి ఉండటం అనేది నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది నాకు. అండ్ మేము గూడా అలా ఎళ్లి విష్ చేసేసామనమాట. అండ్ ఏంటి అంటే, ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడు సో, కొంచెం అందరు దగ్గర వాళ్ళమే కదా! కొంచెం కష్టమైనా సరే ఖచ్చితంగా వెళ్లి అటెండ్ అవుతూ ఉంటాం అనమాట. అండ్ అంతకుముందు కర్ణాటకలో ఉన్నప్పుడు అసలు కలవటం అనేది తెలీదు. ఇప్పుడు చాలా మందికి మేము విజయవాడ వచ్చిన తర్వాత ఓహ్! పలానా, పలానా అని తెలుస్తూ ఉంది. ఇంకా ఇక్కడ భోజనాలనేవి స్టార్ట్ చేసేసారు. సో, స్వీట్స్ కావచ్చు, ఇంకా చాలా కొత్త కొత్త వెరైటీస్ అనేవి అన్నీ అక్కడ చూసాను. పరిగిల్ని నేనెప్పుడు చూడలా. పరిగిల్ని చక్కగా ఫ్రై చేసి కూడా పెట్టారు. అండ్ స్వీట్స్ ఏమో 2 స్వీట్స్, 2 హాట్స్ ఇంకా చికెన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, తలకాయ మాసం, ఇంక ప్రాన్స్ కర్రీ, చికెన్ కర్రీ, మటన్ కర్రీ ఇంకా అన్నీ ఇంక నేను చెప్పవసరం లేదు. ఇంక ఫుల్ నాన్ వెజ్‌లో ఏ స్పెషల్స్ ఉంటాయో అన్ని స్పెషల్స్ పెట్టేసారనమాట. చాలా బాగా చేశారు. అండ్ భోజనాలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ మా సైడ్ ఏంటి అంటే భోజనాలు ఖచ్చితంగా బాగా పెడతారు. ఇంకా ఐస్ క్రీమ్స్, కిల్లి లేకపోతే ఎలా? సో, ఇవన్నీ అన్నమాట. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ చింతమనేని ప్రభాకరరావు గారు కూడా వచ్చేసారు. సో, నేను కూడా ఒక ఫోటో కూడా తీసుకున్నాను యాక్చువల్లీ. అండ్ ఆయన కూడా అంతే మా సైడ్ ఏ ఫంక్షన్ అయినా ఖచ్చితంగా పిలుస్తారు. ఖచ్చితంగా ఆయన కూడా అటెండ్ అవుతారు. చాలా వస్తారనమాట. మా పెళ్ళికి కూడా అలాగే వచ్చారు.
సో, చాలా హ్యాపీగా అనిపించింది ఆయన్ని కూడా చూడటం అనేది. ఇంకా అలా మా బేబమ్మమ్మ వాళ్ళ మనవరాలు, మా రాజా తాత వాళ్ళ మనవరాలిది ఇలా జరిగింది. ఈరోజు మరొక వీడియో అయితే గనక కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ అనేవి చూపించాలనుకుంటున్నాను. నాకు పర్సనల్‌గా హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టము. చాలా ఉంటాయి కబోర్డ్‌లో. అయినా కొత్త కొత్తవి ఉంటే గనక తీసుకోవటానికి చూస్తూ ఉంటాను. అలా ఈరోజు హ్యాండ్ బ్యాగ్స్ చూపిస్తున్నాను అమెజాన్ నుంచి. ఇప్పుడు మనకి అమెజాన్‌లో వార్డ్‌రోబ్ సేల్ అనేది జరుగుతూ ఉంటుంది. డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 7 వరకు. ఈ సేల్‌లో ఏంటి అంటే గనక మనకి 50-80% ఆఫ్ అనేది ఉంటది మనకి ప్రతి ప్రొడక్ట్ మీద. అలాగే కాకుండా మనకి అమెజాన్‌లో 1500 ప్లస్ బ్రాండ్స్ అనేవి ఉంటూ ఉంటాయి. 3,00,000 పైన స్టైల్స్ అనేవి మనకి ఉంటూ ఉంటాయి కాబట్టి, ఖచ్చితంగా మనం పర్చేస్ చేసుకుంటూ ఉండొచ్చు. డిసెంబర్‌లో ఈ క్రిస్మస్ కావచ్చు, జనవరి ఫస్ట్ ఇవన్నీ వస్తూ ఉంటే షాపింగ్ అనేది మనం ఎక్కువ చేస్తూ ఉంటాం కాబట్టి, మనకు అలాగే అల్టిమేట్ బ్రాండ్ సేల్ కూడా అమెజాన్‌లో ఉందండి. డిసెంబర్ 12 నుంచి 17 వరకు ఈ సేల్స్‌లో మనకి ఏంటి అంటే చక్కగా ఆఫర్స్ ఉంటున్నాయి కాబట్టి కావాల్సినవి మనం పర్చేస్ చేసుకుంటూ ఉండాలి. అలా నేను తీసుకున్న కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ అనేవి చూపించాలనుకుంటున్నాను. సో, ఫస్ట్ అయితే గనక ఈ హ్యాండ్ బ్యాగ్ నాకు కలర్ చాలా నచ్చింది. ఈ కలర్ లేదనమాట. పింక్‌లోను అలాగే మనకి చాలా బ్లూ మీద గ్రీన్ ఇలాగా ఎలిఫెంట్‌తో డిజైన్ వచ్చింది. మెయిన్ ఇది చూడటానికి, తీసుకోవడానికి రీజన్ అయితే గనక ఎక్కువ స్పేస్ ఉందనమాట. ఈ మధ్య ఏంటి అంటే పిల్లలతో ఎక్కడికైనా బయటకి వెళ్ళేటప్పుడు ఎక్కువ స్పేస్ ఉన్నదైతే బెస్ట్ అనిపిస్తుంది. వాళ్ళొక స్నాక్స్ కావచ్చు, వాటర్ బాటిల్స్ కావచ్చు. సో, అన్నీ మనమే క్యారీ చేయాలి కాబట్టి యాస్ ఎ మదర్‌గా. సో, ఇదైతే గనక మనకి బావుంటదనిపించింది నాకైతే. అండ్ అలాగే ఎలిఫెంట్ ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో గూడా ఈ బ్యాగ్ నాకు నచ్చింది. ఇది చుంబక్ అనే ఒక బ్రాండ్ నుంచి తీసుకున్నాననమాట. ఒకసారి చూద్దాము. ఓన్లీ 1 జిప్పే ఉంది. అండ్ అలాగే లోపలంతా మనకి ఇలా వచ్చేస్తది. ఓన్లీ ఇంకేం జిప్స్ ఉండవు. ఓన్లీ ఒక్కటే ఓపెన్ చేయడానికి 1 జిప్ వచ్చింది. అలాగే ఎంత స్పేషియస్‌గా ఉందో చూడండి. నాకు చాలా నచ్చింది. చూడటానికి బావుంది. నాకు కావాల్సినట్టుగా ఎక్కువ స్పేస్ కూడా ఉంది కాబట్టి నచ్చింది నాకైతే. యాస్ ఎ మదర్‌గా ఖచ్చితంగా ఈ యొక్క బ్యాగ్ ఉంటే మనం ఎవ్రీథింగ్ ఇందులో క్యారీ చేసేసేయొచ్చు పిల్లలకి కావాల్సిన ప్రతీదీ. ప్రైస్ కూడా చాలా బావుంది. అండ్ అలాగే క్వాలిటీ నాకు నచ్చింది. థీమ్ కావచ్చు, కలర్ కాంబినేషన్ చాలా బావుంది కదా! సో, ఇది ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్. అండ్ సెకండ్ హ్యాండ్ బ్యాగ్ వచ్చి ఇదనమాట. ఎంత క్యూట్ ఉందో. ఇది జౌక్ బ్రాండ్ నుంచి. ఏంటి అంటే నా దగ్గర అన్నీ ఎక్కువ స్లింగ్ బ్యాగ్స్ ఎక్కువుంటాయి. ఇంక నార్మల్ హ్యాండ్ బ్యాగ్సే ఉంటాయి గానీ, ఇంత చిన్ని సైజ్‌ది అస్సలు లేదు. నాకు చాలా నచ్చింది. ఏదన్నా జీన్స్ మీద అలాగా వేసుకుంటే చాలా బావుంటది. అందుకే నేను ఫస్ట్ ఆర్డర్ చేసి రాంగానే ఈ బ్యాగ్‌నే చూసుకున్నాను. ఎలా ఉంటదా ఏంటా అని. చాలా బావుంది కదా! సింపుల్‌గా ఉంటది. జీన్స్ మీదకి చాలా బావుంటది. ఇలా ఒక గోల్డ్ చైన్ లాగా వచ్చేసింది. అండ్ ఓపెన్ చేసి చూద్దాము. సో, మనకి ఫస్ట్ ఇలా ఓపెన్ చేయంగానే మామూలు ఒక కార్డ్స్ అవి పెట్టుకోవటానికి ఒకటొచ్చింది. అంతే రిమైనింగ్ అంతా నార్మల్‌గానే ఉంది. ఎక్కువ క్యారీ చేయలేము. అంటే ఒక ఫోన్, వాలెట్ అంతే తప్ప ఇంకేమి చేయలేము. ఇంకా ఇలా ఒక జిప్ బయటొచ్చేసింది. చాలా బావుంది. ఇది కూడా క్యూట్‌గా ఉంది. ఆహ్, ఏ డ్రెస్ మీదకి దానికి తగ్గ హ్యాండ్ బ్యాగ్ వేయాలి అనుకుంటే గనక ఇది జీన్స్ మీదకి చాలా బావుంటది. లైక్ కుర్తీస్ వాటి మీద కూడా లైక్ దుప్పటాస్ లేని వాటికి బావుంటదని నేననుకుంటున్నాను. సో, ఇదొకటి హ్యాండ్ బ్యాగ్. థర్డ్ హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి ఇదనమాట. ఇందాక చూపించింది ఇది సేమ్ జౌక్ బ్రాండ్ నుంచే. బావుంటాయి యాక్చువల్లీ వాళ్ళది నాకు ఇలాంటివి స్లింగ్ బ్యాగ్ లేదు గానీ, ఒకటి పెద్దదుంది. అది కూడా సేమ్ ఇలాగే వస్తది. చాలా బావుంది. ఎక్కువ రోజులయింది తీసుకొని కూడా. మనకి జిప్ ఏంటంటే ఇలా సిల్వర్ కలర్‌తో వచ్చింది. ఇందాకదైతే గోల్డ్ వచ్చిందనమాట. బావుంది. ఇది కూడా మనకి అడ్జస్ట్ చేసుకోవటానికి ఇలా వచ్చేసింది కాబట్టి, ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. జిప్ క్వాలిటీ కూడా చాలా బావుంది. అండ్ మనకి లోపల ఇలాగా కొంచెం స్పేషియస్ ఉంది. అండ్ ఈ పక్కన కార్డ్స్ పెట్టుకోవటానికైనా, ఏదైనా చేంజ్ అలాంటివైనా సరే పెట్టుకోవటానికి అండ్ 1 జిప్ అనేది లోపల వస్తుందనమాట. ఇలా ఒకటి. ఒక 2 లాగా వచ్చేసినియి. డివైడ్ అయినట్టుగా ఉంది. బావుంది ఇది కూడా ప్రైజ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. క్వాలిటీ వైస్ కూడా నాకు నచ్చింది. తీసుకున్న 3 హ్యాండ్ బ్యాగ్స్ కూడా నాకు చాలా నచ్చాయి. సో, ఇవన్నీ ప్రైజెస్ మీకు తెలియాలి. ఇందులో ఇంకా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి తెలియాలి అంటే గనక లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను చూడండి. వాటి యొక్క ప్రైజెస్ కావచ్చు, ఇంకా వీటిలోనే మనకి డిజైన్స్ కావచ్చు, కలర్స్ కావచ్చు కొంచెం కొంచెం డిఫరెంట్ ఉంటాయి.
మీకు ఓపికగా చూసుకోవచ్చు. ఇంకా అలా మా బేబమ్మమ్మ వాళ్ళ మనవరాలు, మా రాజా తాత వాళ్ళ మనవరాలిది ఇలా జరిగింది. హాఫ్ సారీ ఫంక్షన్ అనేది. సో, పక్కన కనపడుతున్నారు కదా! మా తాతయ్యకి తమ్ముడవుతారనమాట రాజా తాత. వాళ్ళ మూడో అబ్బాయి, మనవరాలు, కోడలు, మనవడు. సో, ఫుల్ ఇది. డెకరేషన్ కోసం ఏ ఈవెంట్‌కైనా మంచిగా డెకరేషన్ కావాలంటే వాళ్ళ పేజ్‌ని నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి. డిస్క్రిప్షన్‌లో కూడా డీటెయిల్స్ ఇస్తాను. చెక్‌ఔట్ చేయండి. అండ్ యాహ్! ఇలా జరిగింది హాఫ్ సారీ ఫంక్షన్. సో, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే గనుక తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీవిద్య.